హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ జ్యోతిని. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కిచెన్ స్టైల్. జ్యోతి కిచెన్ స్టైల్లో ఈరోజు పార్ట్ 2 వీడియో చూపిస్తున్నాను వరలక్ష్మీదేవి గురించి. అయితే అమ్మవారి వ్రతము మా శక్తి కొంది మేము చేసుకున్న వీడియో, ఫస్ట్ వీడియో పార్ట్ 1 పెట్టాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు పార్ట్ 2 అనేది అప్లోడ్ చేస్తున్నాను. మా ఇంటికి వచ్చిన వరలక్ష్మీ దేవులు ఎంతమంది ఏంటి అనేది మీతో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అమ్మవారు అసలు అత్యంత వైభవంగా జరిగింది అమ్మవారి వ్రతం ఈ సంవత్సరం. కనుల విందుగా నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది. కథ చదివే మధ్యలో పూజారి వారు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు చేసుకోలేదు, టైం అయిపోతుందని. అప్పుడు మా హస్బెండ్ కథ చెప్పారు. పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునివులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిరి. దానిని చెప్పదు వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైఢూర్యాది మణిఘన ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఇండ పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా నంబునందు పరమేశ్వరుడు కూర్చుండి ఇండు పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకము స్త్రీలు ఏ వ్రతం మోనర్చిన సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాంబులందు కలిగి సుఖంబుగా నుందురు. అట్టి వ్రతంబు అనతియువలయు అని నేను. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా కథ అక్షంతలు పట్టుకొని మనము కథ చెప్పిన తర్వాత ఆ అక్షంతలు చాలామంది అమ్మవారి శిరస్సు మేనేస్తారు. అలా వేయకూడదండి. అమ్మవారి పాదాల చెంత మాత్రమే మనకు అర్హత అక్షంతలు వేయడానికి. ఆ తర్వాత మనం కొన్ని శిరస్సు మేనేసుకొని మన పిల్లలకు కూడా వేస్తే చాలా మంచిది. అయితే మా ఇంటికి వచ్చిన వరలక్ష్మీ దేవులు చాలామంది వచ్చారు. కొంతమందిని మాత్రమే వీడియో తీశారు, కొంతమందిని వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే చాలా బిజీగా ఉండడం వల్ల. ఈ సంవత్సరం అయితే 21 మందికి తాంబూలం ఇవ్వాలనుకున్నాను. ప్రతి సంవత్సరం కూడా 11 మంది 9 మందికి ఇచ్చేదాన్ని. అయితే అమ్మవారి మహిమో ఏంటో నాకు తెలియదు, కానీ నేను కొంతమందిని పిలిస్తే ఇంకా కొంతమంది ఎక్స్ట్రా వచ్చారు. టోటల్గా 27 మంది వరలక్ష్మీ దేవులు మా ఇంటికి వచ్చారు. నాకు చాలా చాలా ఆనందం అనిపించింది అనమాట. వీళ్ళందరినీ చూసుకొని అమ్మవారే సాష్టాదిగా వచ్చిందేమో అనిపించింది. నేను కొంతమందిని పిలిస్తే కొంతమంది పిలవకుండానే వేరే వాళ్ళ ఇంట్లో పోయి మా ఇంట్లోకి వచ్చేసారు. దానికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. అమ్మవారి వ్రతం చేసుకున్నాము. చాలా థ్యాంక్స్. అమ్మవారికి అంటే మన ఇంటికి వచ్చిన వాళ్ళని అమ్మవారిగా భావించి కాళ్ళకి పసుపు పూసి మనము గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టి మన శక్తి కొంది మనము తాంబూలంలో 2 పండ్లు పెట్టి తాంబూలం ఇవ్వాలి. అమ్మవారి వ్రతం వరలక్ష్మీదేవి చేసుకున్నారు. వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, ఇచ్చానమ్మ వాయనం అని నేనంటే పుచ్చుకున్నానమ్మ వాయనం అని ఆ వరలక్ష్మీదేవి అన్నట్టే ఆ వచ్చిన వాళ్ళు అన్నారనమాట. వరలక్ష్మీదేవి వ్రతము నాడు ఎవరైతే మన ఇంటికి వస్తారో సాష్టాదు వరలక్ష్మీదేవిగా భావించుకోవాలట. అసలు ఆమొచ్చింది ఈమొచ్చిందని కూడా అనకూడదట. మా ఇంటికి వచ్చిన వరలక్ష్మీదేవులని పొంగిపోవాలట. అంటే ఆ తల్లి వచ్చి మన ఇంట్లో కూర్చున్నట్టుగా భావించుకొని కాళ్ళకి అమ్మవారి పాదాలు, మెత్తనైన పాదాలు, ఆ తల్లి కమలం పూ లాంటి పాదాలు పట్టుకుంటే ఎంత అనుభూతి ఉంటుందో ఆ రోజు వచ్చిన ముత్తైదులకి అలాగే పాదాలు పట్టుకొని ఆ విధంగానే భావించుకొని అమ్మవారు పాదాలు పట్టుకొని మనము పసుపు పూసి ముఖానికి బొట్టు పెట్టి, అమ్మా నువ్వు ఎవరవమ్మా అని అడగాలంట తాంబూలం ఇచ్చేటప్పుడు. కొంతమంది వరలక్ష్మీదేవని, కొంతమంది గౌరీదేవని చెప్పారు. నాకు చాలా సంతోషం అనిపించింది అనమాట. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేస్తాను నా శక్తి అనుసారం, కానీ ప్రతి సంవత్సరం ఎంతమంది అమ్మవార్లు ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. 9 మంది 11 మంది ముత్తైదులు మాత్రమే వచ్చేవాళ్ళు అనమాట. అయితే ఈ సంవత్సరము
కొంతమందినైతే నేను కబురు పెట్టాను, కొంతమందికి కబురు పెట్టకుండా ఆ రోజు సాయంత్రమే, ముందు రోజు సాయంత్రమే ప్రతి ఒక్కరి ఇంటికెళ్ళి నా శక్తానుసారము కుంకుమ బొట్టు పెట్టి, అమ్మా నా శక్తానుసారం వరలక్ష్మీదేవి వ్రతం చేసుకుంటున్నాను అని చెప్పి పిలుచుకున్నాను. అలా వచ్చినోళ్ళు కొంతమంది అయితే నేను పిలవకుండానే పైన లలితా సహస్రనామం చదవాలని చెప్పి పైనింట్లోకి వెళ్ళడానికి తెలియక మా ఇంట్లోకి తెలియకొచ్చేసారు. అమ్మవారి అనుగ్రహం ఏమో అనిపించింది నాకు. సో అయితే మరనాడు అమ్మవారి పువ్వులన్నీ తొలగించాలి కదా, కదంబం పూలతోటి పూజ చేసినందుకు నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్. ఆ కదంబం పూలన్నీ పై అన్నీ ముందు రోజు చేసినవన్నీ తొలగించి మరుసటి రోజు అమ్మవారికి మళ్ళా మా హస్బెండ్ వెళ్ళి కదంబం పూలు తీసుకొని వచ్చారు. కదంబం వనవాసిని లలితాదేవి, అలాంటి కదంబం పూలతో పూజ చేస్తే అమ్మవారు కూడక లక్ష్మీదేవి కూడక ప్రసన్నరాలైపోతుందట. అమ్మవార్లందరికీ కూడా ఇష్టమైన పూలు దేవతా పూలు, కదంబం పూలు కానీ కమలం పూలు కానీ ఇలాంటి అన్నీ కూడక మనకి దొరికితే ఒక శుక్రవారం రోజే కాదు, ఏ వారం దొరికినా కూడా కదంబం పూలు వదలకుండా పూజ చేయండి. పార్ట్ 2 వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.